ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి తెలుగు భాషకే వన్నె తెచ్చిన, తెలుగు భాషకే సొంతమైన తెలుగు పద్యాలను గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకంలో మరో పద్యం గురించి తెలుసుకుందాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టి జ్ఞాన జన్మనిచ్చిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు నమస్కారాలు సమర్పించుకుంటూ పద్యంలోకి ప్రవేశిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు, ద్రవ్యమిమ్మని వెంట తగులలేదు, కనకమిమ్మని చాలా కష్టపెట్టగలేదు, పల్లకిమ్మని నోట పలుకలేదు, సొమ్ములిమ్మని నిన్ను నమ్మి గొల్వగలేదు, భూములిమ్మని పేరు పొగడలేదు, బలమునిమ్మని నిన్ను బతిమాలగలేదు, పశులనిమ్మని పట్టు పట్టలేదు, నేను గోరినదొక్కటే నీలవర్ణ, చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్లోకము మరొకసారి. ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు, ద్రవ్యమిమ్మని వెంట తగులలేదు, కనకమిమ్మని చాలా కష్టపెట్టగలేదు, పల్లకిమ్మని నోట పలుకలేదు, సొమ్ములిమ్మని నిన్ను నమ్మి గొల్వగలేదు, భూములిమ్మని పేరు పొగడలేదు, బలమునిమ్మని నిన్ను బతిమాలగలేదు, పశులనిమ్మని పట్టు పట్టలేదు, నేను గోరినదొక్కటే నీలవర్ణ, చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్లోకం యొక్క తాత్పర్యము. ఓ నరసింహ, సంపదలు, ధనము, బంగారము, వాహనములు, నగలు, భూములు, బలము, గోవులు మొదలగునవి ఇమ్మని నిన్ను అనేక విధముల కోరుటలేదు. ఓ నీలవర్ణ, నేనొక మోక్షమునే కోరితిని, శీఘ్రముగా దానినిచ్చిన నాకు చాలును. ఇంతటితో పద్యము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః. మరో పద్యంతో మరలా కలుద్దాం.